హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. ఇది రీవాల్యుయేషన్ అండ్ ఆర్వీఆర్సీపీసీ ఫోటోకాపీ రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఏ స్కీమ్స్కి అనేది కూడా చెప్తాను చూడండి. C23 స్కీమ్కి, ER20 సెకండ్ ఇయర్ రెగ్యులర్కి అండ్ జూన్ ఇన్స్టాంట్ 2024 ఆఫ్ C20 స్కీమ్ ఎవరైతే మన 5th సెమ్ రాశారో వాళ్ళకి రిజల్ట్స్ డిక్లేర్ అయ్యాయి. అండ్ వాళ్ళకి ఇప్పుడు ఆర్వీఆర్సీపీసీ అనేది షెడ్యూల్ అయ్యింది. అది చూద్దాం ఎప్పుడు ఏంటి అనేది. ఈ స్కీమ్స్ అన్నిటికీ కూడా వెబ్సైట్ చూశారు కదా, ఇక్కడ URL ఇచ్చారు. ఆ వెబ్సైట్లోని మీకైతే ఈ ఆర్వీఆర్సీపీసీ రిలేటెడ్గా లింక్స్ అయితే ఉంటాయి. అది ఎప్పటి నుంచి అనేది చూద్దాం. పేమెంట్ ఏంటి అన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఇన్ దిస్ రిగార్డ్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ ఫస్ట్ ఇదంతా చదివే ముందు డేట్స్ చెప్తా చూడండి. రీకౌంటింగ్కి 600 అండి, ఒక్క సబ్జెక్ట్కి 600, అండ్ ఫోటో కాపీకి కూడా ఒక్క సబ్జెక్ట్కి 1000 రూపాయలు, అండ్ రీవెరిఫికేషన్ ఎవరైనా పెట్టాలనుకుంటే ఒక్క సబ్జెక్ట్కి 4500. అన్ని సబ్జెక్టులకు అనుకుంటున్నారు కొంతమంది C23 వాళ్ళు, ఒక సబ్జెక్ట్కి మాత్రమే ఈ కాస్ట్లన్నీ కూడా. ద క్యాండిడేట్ క్యాన్ మేక్ ద పేమెంట్ ఫర్ ది అబౌవ్ సర్వీసెస్ త్రూ ఆన్లైన్ ఫ్రమ్ 17th July టు 23rd July. అంటే రేపటి నుండి 23rd July వరకు కూడా మనం ఫీ పేమెంట్ చేసుకోవచ్చు. అండ్ అలానే ద క్యాండిడేట్స్ హూ అప్లైడ్ ఫర్ ఫోటో కాపీ కెన్ అప్లై ఫర్ రీవెరిఫికేషన్ ఆన్ ఆర్ బిఫోర్ 26th July. అర్థమైందా? ఎవరైతే ఫోటో కాపీకి అప్లై చేసుకున్నారో, అప్లై చేసిన తర్వాత ఫోటో కాపీ అనేది మీ వాట్సాప్ నెంబర్కి వస్తుంది కదా, వచ్చిన తర్వాత వాళ్ళు ఫోటో కాపీ చూసి రీవెరిఫికేషన్ పెట్టుకోవాలా వద్దా అనేది డిసైడ్ అవుతారు కదా, వాళ్ళు ఆ తర్వాత 26th వరకు కూడా రీవెరిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అర్థమైందా? ఇప్పుడైతే చూద్దాం. In this regard, the candidates who are decides to apply for re-verification or recounting photocopy may submit their application in any online center or through payment gateway and with complete address. అర్థమవుతుందా? విత్ పిన్ కోడ్, వాట్సాప్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి మ్యాండేటరీగా ఇవ్వాలి. వాట్సాప్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అడ్రస్ అన్నీ పెట్టండి. అడ్రస్ అంటే ఇంటికేం వచ్చేది కానీ జస్ట్ వాళ్ళు అడుగుతారు. ఓకే, ఆన్ ఆర్ బిఫోర్ 23rd పెట్టాలి. ఫోటో కాపీకి అయితే ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అన్నీ పెట్టాలి. అర్థమవుతుంది కదా, అన్నీ అడుగుతారు. ఏదైతే ఈ పర్టికులర్ వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ ద్వారా మీరైతే పెట్టొచ్చు. ఫర్దర్ ఫోటో కాపీ ఆఫ్ ద ఆన్సర్ స్క్రిప్ట్ టు ద క్యాండిడేట్స్ హూ అప్లైడ్ ఫర్ ఫోటో కాపీ సర్వీస్ విల్ బీ సెండ్ టు మెయిల్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్. అర్థమైందా? మీరు ఫోటో కాపీ పెట్టుకున్నట్టయితే మెయిల్ ఐడి ఇచ్చింది కానీ లేదంటే మొబైల్ వాట్సాప్ నెంబర్కి కానీ వస్తుంది. Therefore, candidates are informed to enter the correct mail ID and mobile number while filling the application. The status of the result will be informed to the candidate by SMS or mail or in the APT online website. మీరు రీవెరిఫికేషన్ పెట్టుకుంటే మీ స్టేటస్ చేంజా, ఫెయిలా, పాసా, ఎలా ఉంది, మారిందా ముందు దానికి ఇప్పుడు అని చెప్పి SMS ద్వారా, మెయిల్ ద్వారా కానీ లేదా పర్టికులర్ వెబ్సైట్ ద్వారా కానీ మీకు అయితే రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయడం జరుగుతుంది ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది సబ్మిషన్. అర్థమవుతుందా? ఇది వీడియో. రేపు ఇఫ్ ఛాన్స్ ఎవరిదైనా రీవెరిఫికేషన్ ఎలా అప్లై చేయాలని చూపిస్తాను C23 స్టూడెంట్స్కి. అండ్ రీవెరిఫికేషన్ పెట్టుకోవడం మంచిదా కాదా, C23 స్టూడెంట్స్ ఎస్పెషల్లీ, అసలు ఈ ప్రాసెస్ ఏదైతే ఆర్వీఆర్సీపీసీ ఉందో మంచిదా కాదా అంటే, రీకౌంటింగ్ అయితే పెద్దగా యూజ్ ఉండదని అనుకుంటాను. కౌంటింగ్ కరెక్ట్గానే చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇంకా ఫోటో కాపీ అనేది ఎవరు పెట్టుకుంటారు అంటే, అసలు ఫోటో కాపీకి నీడ్ ఏంటి, డైరెక్ట్గా రీవెరిఫికేషన్ పెట్టుకోవచ్చు కదా అంటే, ఫోటో కాపీ మీరు రాసిన స్క్రిప్ట్ మీకు మీ మీద నమ్మకం ఉంది, నాకు ఫోటో కాపీ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, నేను రాసింది చాలా కరెక్ట్గా ఉంది అంటే రీవెరిఫికేషన్కి వెళ్ళండి. లేదు, మీరు రాసిన దాని మీద స్క్రిప్ట్ మీద మీకు నమ్మకం లేదు, ఈవెన్తో రీవెరిఫికేషన్ అప్లై చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఫోటో కాపీ పెట్టుకొని ఆ తర్వాత రీవెరిఫికేషన్ పెట్టుకోండి. యూజ్ అయితే ఉండొచ్చు. ఒకవేళ స్టేటస్ చేంజ్ అయితే రీవెరిఫికేషన్లో మీరు పెట్టిన డబ్బులు మీకు వచ్చేస్తాయి, రాకపోతే మాత్రం వాళ్ళు దగ్గర ఉంచేసుకుంటారు. అర్థమైందా? అండ్ ఎవరికైతే 24, 26 మార్క్స్ అలా వచ్చే చూడండి, అలా వచ్చిన వాళ్ళు మీరు ఒక్కసారి ఆలోచించి పెట్టుకోండి. లైక్ మీరు రాసింది కరెక్ట్గానే ఉందా లేదా అవన్నీ చూసుకోవాలి. అర్థమవుతుందా? ఇది గుర్తుపెట్టుకొని అయితే చెయ్యండి. అనవసరంగా డబ్బులు లూజ్ చేసుకోవద్దు. ఎవరికైనా స్టిల్ ఛాన్స్ ఉంది అంటే నా ప్యూర్ సజెషన్ ఏంటి అంటే సప్లీ వరకు వెయిట్ చేయండి, అది బెటర్. ఓకే, ఎవరికైనా ఈ సెట్కి వెళ్ళే వాళ్ళకి టైం తక్కువ ఉంది అనుకుంటే అప్పుడు రీవెరిఫికేషన్కి వెళ్ళండి.